ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఒక అంజూరపు చెట్టు ఉందండి, ఆకులు, అద్భుతమైన ఆకుల్ని చూసి యేసయ్య అడావుడిగా, యేసయ్యను కూడా మోసం చేసింది ఆ చెట్టు. యేసయ్యను కూడా కొంతమంది ఏంటంటే మోసం చేసే మనుషులు ఉంటారు. యేసయ్య కూడా ఓహో ఆకులన్నీ ఉన్నాయి కనుక ఇది ఫలభరితమైన చెట్టు ఏమో దగ్గరికి వెళ్ళి చూస్తే వాటిలో ఫలం లేదు. కాలాన్ని బట్టి మన ఫలం ఇచ్చేవాళ్ళు కాదు, అన్ని కాలములో ఫలం ఇచ్చే చెట్టుగా మనం ఉండాలి. చెప్పండి కూడా మొదలు గట్టి. ప్రభు నిన్ను వెతుక్కొని ఎప్పుడొచ్చినా, అది ఏ కాలమైనా, అది ఫలాల కాలమైన, ఫలం లేని కాలమైనా, ఏ కాలమైనా, జీవనది తీరాన నాటబడిన చెట్లు 12 నెలలు ఏంటండి ఫలాలు ఫలిస్తుంది. అది వేసవి కాలం కానీ, అది వర్షాకాలం కానీ, అది చలికాలం కానీ, అది ఉదయాన్నే కానీ, అది మధ్యాహ్నం కానీ, అది మధ్యరాత్రి కానీ, ఎప్పుడు నా ప్రభు వచ్చినా నా ప్రభు కోసం నేను ఫలభరితంగా సిద్ధంగా ఉంటాను. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో, నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా.